హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాక్స్ విజయ్ టాక్స్. ఈరోజు ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లడ్ షుగర్ గురించేనండి. అవి మనం ఎలాంటి వంటలు డైట్ ప్లాన్లో ఏం తినాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈ చాలామంది మా వీడియోని ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్లో చాలా చాలా విషయాలు వస్తాయి కాబట్టి మీరు చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. నిత్య జీవితంలో తెలియజేసే విషయాలు చెప్తానండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లడ్ షుగర్ గురించి డైట్ ప్లాన్ అయితే చెప్తున్నానండి. షుగర్ కంట్రోల్ కోసం ఎలాంటి వంటలు తీసుకోవాలో డైట్ ప్లాన్ మీకోసం చెప్తాను. బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంచుకోవడానికి బ్యాలెన్స్ ఇండియన్ డైట్ ప్లాన్ ఇక్కడ చెప్తున్నానండి. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. రోజు ఫాలో అవ్వగలిగే ఒక డైట్ ప్లాన్ మీకోసం చెప్తున్నానండి. ఉదయం పరిగడుపున అంటే మా అర్లీ మార్నింగ్ 6:30 to 7:30 ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు, అర స్పూన్ మెంతులు పొడి కలిపి తాగడం, లేదా రాత్రి నానబెట్టిన మెంతులు నీరు తాగడం. దీనితో పాటు 4-5 నానబెట్టిన బాదం పప్పులు లేదా 2 వాల్నట్స్ తినవచ్చు. అంటే అర్లీ మార్నింగ్ అనమాట, 6:30 to 7కి. బ్రేక్ఫాస్ట్ అంటే 8:30 to 9కు. తెల్లటి ఇడ్లీ, దోశల కంటే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ పెసరట్టు అల్లం చట్నీతో లేదా మల్టీగ్రెయిన్ చపాతీ కూరతో. ఆప్షన్ 2 ఓట్స్ ఉప్మా లేదా రాగిజావాలో మజ్జిగ కలిపినది, పంచదార లేకుండా. ఆప్షన్ 3 వెజిటబుల్ దాలియా అంటే గోధుమ రవ్వ ఉప్మా. గమనిక, బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఉడికించిన గుడ్డు తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే మార్నింగ్ 11 o'clockకి, 11 గంటలకి ఒక గ్లాస్ పల్చటి మజ్జిగ, కాస్త నిమ్మరసము, పుదీనా వేసుకొని తాగొచ్చు. లేదా ఏదైనా సీజనల్ ఫ్రూట్, జామకాయ, యాపిల్, బొప్పాయి లేదా నారింజ ముక్కలు పరిమితంగా కాకుండా కొన్ని తీసుకొని తినండి. నాలుగోది లంచ్ 1 to 1:30. భోజనంలో అన్నం క్వాలిటీ తగ్గించి కూరలు ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ అన్నం లేదా రోటీ, ఒక చిన్న కప్పు బ్రౌన్ రైస్ లేదా జొన్న రొట్టె, సజ్జ రొట్టె. కూరలు 1 కప్పు ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గోంగూర వంటివి, లేదా ఫైబర్ ఎక్కువ ఉండే కూరగాయలు, బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ. ప్రోటీన్ 1 కప్పు పప్పు ధాన్యం ప్రోటీన్ 1 కప్పు పప్పు లేదా ఆయిల్ తక్కువ వేసిన చికెను, చేపల కూర. ఫ్రైడ్ డిష్ 1 కప్పు గడ్డ పెరుగు లేదా సలాడ్, కీరా, దోశ, టమాటా ముక్కలు. సాయంత్రం స్నాక్స్ ఈవినింగ్ 5 గంటలకి 1 కప్పు గ్రీన్ టీ లేదా షుగర్ లేని టీ కాఫీ. దాంతోపాటు గుప్పెడు వేయించిన శనగలు, రోస్టెడ్ శన లేదా మక్కన అంటే తామర గింజలు. డిన్నర్ వచ్చేసి 7:30 to 8 PM. రాత్రి భోజనం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తినేయాలి. 2 జొన్న రొట్టెలు లేదా పుల్కాలు, ఏదైనా వెజిటబుల్ కర్రీతో, లేదా వేడి ఓట్స్ సూప్ లేదా మల్టీగ్రెయిన్ కిచిడి, కూరగాయలు ఎక్కువగా వేసింది. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తగ్గించుకోవాల్సినవి: బంగాళదుంపలు, చామగడ్డ, కందగడ్డ వంటి దుంపలు కూరలు తగ్గించాలి. ఆయిల్, స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్, పంచదార, బెల్లం, ఆర్టిఫిషియల్ స్వీట్స్ అండ్ స్నాక్స్, జ్యూసులకు పూర్తిగా దూరంగా ఉండాలి. మీరు మీ రోజు వారి అలవాట్లకు తగినట్లుగా ఈ ప్లాన్లో మార్పులు చేసుకోవచ్చు. ఇలాంటి మార్పులు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు తినాలి ఏం కాకుండా టైం టేబుల్ ద్వారా రాసుకోండి. ఎన్ని పూటలు అంటే 4 పూటలు 5 పూటలు వచ్చింది. ఆ 5 పూటలు తీసుకున్నాను అనుకో, నీ కడుపు నిండుతుంది, నీ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతున్నాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట. కానీ మితిమీరంగా స్వీట్స్ కానీ తినకండి. ఎందుకంటే ఈ జీవన శైలిలో చాలామంది ఆహారం తీసుకునే జాగ్రత్తలు చాలా తీసుకోవాలండి. డాక్టర్సే చెప్తున్నారు చాలామంది, కానీ మనము అప్పుడు అదొక నిమిషం 2 నిమిషాల్లో మనము ఎక్కువ వినలేము. డాక్టర్ ఏం చెప్పాడు ఒక సతమతం అవుతుంటారు. చాలామంది డాక్టర్లు ఇవే చెప్తారండి. మనం తినే ఆహారం చాలా ముఖ్యమైనది. అన్నం ఏం తింటున్నాం అనుకోండి, అన్నం ఎక్కువ మితిమీరగా తినకండి. కూరలు ఉండాలి, అదే కీర, క్యారెట్,
అలాంటివి టమోటా కానీ అలాంటివి సలాడ్స్ పెట్టుకొని తిన్నారనుకోండి, అన్ని కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా మనం ఆహార శైలిని మార్చుకుందాం. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు ఏం పండ్లు తినాలి, ఏ పండ్లు తినకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ మాటలు మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రూపంలో నా వీడియో మీ ముందుకు వస్తుందండి. లైక్ ఎందుకంటే కొంతమందికి ఫర్దర్గా మీరు 10 మంది లైక్ చేస్తే 100 మందికి పోతుంది, 100 మంది లైక్ చేస్తే 1000 మందికి పోతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.